అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పున్ను క్రియేషన్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి నిన్ను కోరి పార్ట్ 8. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి. అప్పటికే విశాల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి భాను వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఉమా వాళ్ళని చూడగానే సంధ్య చాలా సంతోషంగా అక్కడికి వచ్చింది. బాగున్నారా అన్నయ్య అంటూ శంకర్ని పలకరించింది సంధ్య. శంకర్ నవ్వుతూ బాగున్నామమ్మా, బావగారు ఎక్కడా కనిపించడం లేదు అంటాడు. అది అన్నయ్య, ఇప్పుడే ఏదో అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళారు, మనం పూజ చేసేద్దాం, ఆయన లేట్ అవుతుంది అంటుంది సంధ్య. అమ్మ భాను, ఎలా ఉన్నావు తల్లి అంటూ ప్రేమగా తన తలని నిమిరింది సంధ్య. భాను చిన్నగా నవ్వుతూ బాగున్నాను అని కొంచెం కష్టంగా అత్తయ్య అని మెల్లగా అనింది. అంతలో అక్కడికి విశాల్ కూడా వచ్చాడు. తనని చూడగానే భాను కోపంగా వెనక్కి వెళ్ళింది. అందరూ కలిసి గుడిలోకి వెళ్లారు. కాసేపటి తర్వాత పూజ ముగించుకొని గుడి ప్రాంగణంలో కూర్చున్నారు. విశాల్ భానుని చూస్తూ ఉన్నాడు. అది గమనించిన భానుకి చాలా చిరాకుగా ఉంది. అప్పుడే విశాల్కి ఏదో ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడాడు. అంతలోనే విశాల్ కంగారుగా శంకర్ దగ్గరకు వచ్చి, మామయ్య గారు, ఇంకా మేము బయలుదేరుతాము, నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది అంటాడు. విశాల్ కంగారు చూసి భానుకి ఎందుకో అనుమానం వచ్చింది. విశాల్ అలా చెప్పగానే శంకర్ ఇంకా ఏం మాట్లాడకుండా సరే బాబు అన్నాడు. విశాల్ సంధ్య అక్కడి నుండి వెళ్ళగానే శంకర్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళగానే భాను తన గదిలోకి వెళ్ళి విక్రమ్కి కాల్ చేస్తుంది, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఏం మనిషి ఇతను, నేను వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు, పోనీలే అని నేను చేస్తుంటే ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు. అసలు ఇక్కడ ఒకరు ఉన్నారు తన గురించి ఎదురు చూసేవాళ్ళు, ఒక్కసారి తనతో మాట్లాడదామని, ఎలాంటి పరిస్థితుల్లో తనకి నా అవసరం అవుతుంది అని కనీసం ఆలోచించాడు అని అనుకుంటూ ఉంది భాను. అయినా నా పిచ్చి కాకపోతే నా గురించి ఆలోచించేవాడే అయితే ఇప్పటి వరకు ఒక్కసారైనా నాకు ఫోన్ చేసేవాడు. అయినా నేను కూడా తన గురించి ఆలోచించకూడదు అనుకుంటూ ఫోన్ పక్కన పడేసి బయటికి వెళ్ళింది భాను. భాను, భోజనం చేతు కానీ రా అని పిలిచింది ఉమ. అమ్మ, నాకు ఆకలిగా లేదు అని చెప్పి సోఫాలో కూర్చుంది భాను. ఏమైందే నీకు, అసలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా సరిగ్గా తినడం లేదు, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు, ఎందుకో అంటుంది. ఏం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను అంటుంది భాను ఉమాని చూస్తూ. వదిన పెళ్ళి అంటే ప్రతి అమ్మాయి ఇలాగే కంగారు పడుతుంది, మీకు తెలీదా చెప్పండి? కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త అలవాట్లు అంటూ అమ్మాయిల ప్రపంచమే కొత్తగా మారిపోతుంది. అలాంటిది మన భాను ఇలా ఉండటంలో వింత ఏముంది అంటుంది సావిత్రి. నిజమే వదిన, కానీ నా కూతురు కూడా ఇలా ఆడపిల్లలు ఆలోచిస్తుందంటేనే నాకు కొంచెం కంగారుగా ఉంది అంటుంది ఉమా భానుని చూసి నవ్వుతూ. ఉమా మాటలు వినగానే భాను, చూడు నాన్న, ఉమాదేవి నా గురించి అత్తయ్యకి ఎలా చెప్తుందో అంటూ వెళ్ళి శంకర్ని హక్ చేసుకుంది. భాను మొహం చూసి శంకర్ నవ్వుతూ, ఏంటి ఉమా, నువ్వు నా బంగారు తల్లివి, బంగారు తల్లిని ఏమంటున్నావు అనగాని, మనల్ని వదిలి నా కూతురు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదు, పెళ్ళి అనే పేరుతో ఇప్పుడు తనని దేశం కానీ దేశానికి పంపించాల్సి వస్తుంది నా బంగారాన్ని అంటూ ఎమోషనల్ అవుతాడు శంకర్. శంకర్ కళ్ళల్లో నీళ్లు చూడగానే భాను కూడా శంకర్ని పట్టుకొని ఏడుస్తుంది. వీళ్ళ ప్రేమని చూసి ఉమా సావిత్రి కూడా కన్నీళ్లు పట్టుకున్నారు. ఏంటన్నయ్య ఇది, మీరు కూడా చిన్నపిల్లాడిలా చేస్తారు, మీకు భానుని చూడాలి అనిపిస్తే పొద్దున ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ మార్నింగ్ వరకు భాను దగ్గర ఉంటారు అంటుంది సావిత్రి. ఉమా శంకర్ ఇద్దరు కొంచెం కుదుట పడతారు. అమ్మా భాను, ఇవాళ నీకు భోజనం నేనే తినిపిస్తాను అంటూ శంకర్ భాను దగ్గరికి వెళ్ళాడు ప్లేట్ తీసుకొని. అబ్బా నాన్న, నాకు నిజంగానే ఆకలిగా లేదు అంటుంది. చూడు భాను, నీకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు భాను, అమ్మాయికి ఒకసారి పెళ్ళైతే నీ ఇంటికే నువ్వు పరాయి అమ్మాయి అవుతావు, అందుకే ఉన్నన్ని రోజులు మీ అమ్మ నాన్నలతో హ్యాపీగా ఉండు అంటుంది సావిత్రి. భాను ఇంకేం మాట్లాడకుండా తింటుంది. శంకర్ నవ్వుతూ భానుకి తినిపించి, తల్లి సాయంత్రం అందరం షాపింగ్కి వెళ్ళాలి అంటాడు. భానుకేం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాయంత్రం అందరూ కలిసి పెళ్లి షాపింగ్ కోసం వెళ్ళారు. అక్కడికి సుమా దీపాలను కూడా తీసుకెళ్ళింది భాను. అందరూ హ్యాపీగా నవ్వుతూ శారీస్ చూస్తున్నారు, కానీ భాను మాత్రం ఏం చూడడం లేదు. ఉమా ఏదైనా చూపిస్తే అది నచ్చడం లేదు తనకి. అలా ఉమా ఏది చూపించినా భాను నచ్చలేదు అని చెప్తూ ఉంది. భాను ప్రవర్తన చూసి ఉమాకి ఏదో అనుమానంగానే ఉంది, కానీ ఏం చేయలేక, అమ్మా తల్లి, నీకేది నచ్చిందో నువ్వే చూసుకో, సుమా కొంచెం దానికి చెప్పు, ఏదో ఒకటైనా తీసుకోమని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఉమా. ఏంటి భాను ఇది, విక్రమ్ అన్నీ చూసుకుంటాడుగా, మరెందుకు నువ్వెలా అయిపోతున్నావు? విక్రమ్ పేరు వినగానే భాను కోపంగా, ఏంటే తాను చూసుకునేది, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక్క ఫోన్ లేదు, ఒక్క మెసేజ్ లేదు, చూస్తూ ఉండగానే
రోజులు గడిచిపోతున్నాయి. పెళ్ళికి ఇంకా 1 వీక్ మాత్రమే ఉంది. ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉంటుందో అని కనీసం ఆలోచించడం లేదు అంటూ ఏడుస్తుంది భాను. భాను బాధని చూసిన సుమకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకు భాను నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అసలు నువ్వేనా అనిపిస్తుంది మాకు. మాలో నువ్వే ఎంత ధైర్యంగా ఉండేదానివి. ప్రతి విషయాన్ని చాలా పాజిటివ్గా చూసే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఇలా ఉండటం మాకు ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే ఇప్పుడే వెళ్ళి అంకుల్తో నీకే పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పేస్తాను అంటుంది దీప కోపంగా. దీప మాటలు వినగానే భాను కంగారుగా, వద్దు, ఇప్పుడు చెప్తే నాన్న చాలా బాధపడతారు. ఆ విషయాలు నాన్నని బాగా నమ్మించాడు. వాడి గురించి చెప్పడానికి నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అందుకే విక్రమ్ విశాల్ గురించి తెలుసుకున్నాకే నాన్నకి చెప్తాను. అందుకే భాను, విక్రమ్కి కొంచెం టైం ఇవ్వు. విశాల్ గురించి తెలుసుకొని అంకుల్కి అన్నీ చెప్పి నేను పెళ్లి చేసుకుంటాడు అంటుంది సుమ. విక్రమ్తో పెళ్ళి అని వినగానే భానుకి తెలియకుండానే చిన్నగా నవ్వింది. అది చూసి అమ్మయ్య, నవ్వేసావా తల్లి, పద ఇంక పద తల్లి, నీకేం కావాలో చూసుకో, లేదంటే ఆంటీ మళ్ళీ వచ్చి మా మీద అరుస్తుంది అంటుంది సుమ. భాను నవ్వుతూ సరే పదండి వెళ్ళి చూద్దాము అంటుంది. ముగ్గురు కలిసి శారీస్ చూస్తూ ఉన్నారు. భానుకి ఇప్పుడు నిజంగానే ఏం నచ్చడం లేదు. దీప కోపంగా, అమ్మ తల్లి, ఇంకా ఎన్ని చూసినా కూడా నీకేం నచ్చవు అని మాకు అర్థమైంది. ఇంకా ఇక్కడ నుండి వెళ్దాం పదా అంటుంది. భాను కోపంగా చూస్తూ, నిజంగానే నాకేం నచ్చడం లేదు, నన్నేం చేయమంటావు అంటుంది. సరే మీరు చూడండి, నేను ఇప్పుడే ఒక కాల్ మాట్లాడి వస్తాను అని సుమ అక్క నుండి పక్కకు వెళ్ళింది. అప్పుడే ఒక అతను సుమ దగ్గరకు వచ్చి తన చేతికి ఒక కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. హే హలో, ఏంటిది, నాకెందుకు ఇచ్చావు, ఎవరు నువ్వు అని అరుస్తూ ఉంది. కానీ అతను సుమ మాటలు వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుమ భయంగా అందులో ఏముందో చూసింది. అందులో ఉన్న శారీస్ చూసి షాక్ అయింది. అవి చాలా బాగున్నాయి. వాటితో పాటు అందులో ఒక లెటర్ కూడా ఉంది. అది చదివి నవ్వుతూ భాను వైపు చూసింది. సుమ శారీస్ని కవర్స్లో నుండి తీసేసి వాటిని భాను దగ్గరికి తీసుకెళ్ళింది. వాటిని చూడగానే భానుకి చాలా బాగా నచ్చాయి. కానీ ఎందుకు అవి సుమ తెచ్చినవి కావు అని భానుకి అనిపించి చుట్టూ చూసింది. వావ్ సుమ, ఇవి నిజంగా ఎంత బాగున్నాయో తెలుసా? ఇందాక మనం చూసినప్పుడు ఎక్కడా ఇలాంటివి కనిపించలేదు. అయినా కూడా నీకు ఇవి ఎక్కడున్నాయో చెప్పు, మీకు కూడా ఇలాంటివే షాపింగ్ చేస్తాను అంటుంది భాను అనుమానంగా. సుమ నీళ్లు మింగుతూ, అది భాను అక్కడ అంటూ ఏం చెప్పాలో తెలియక నసుకుతూ ఉంది. సుమ ఇబ్బందిని గమనించిన భాను, సరేలే, ఇక్కడ ఇలాంటి శారీస్ ఇవి మాత్రమే ఉన్నాయి అంతేగా, ఎనీవే నీ సెలెక్షన్ సూపర్ అంటూ ఆ శారీస్ని తీసుకుంది భాను. భాను, ఒకసారి ఇవి ట్రై చేసి చూడు అంటుంది సుమ. భాను సరే అని చుట్టూ చూస్తూ ట్రైలర్ రూమ్కి వెళ్ళింది. 5 మినిట్స్ తర్వాత భాను చీర కట్టుకొని బయటకు వచ్చింది. భానుని చూసిన అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. కానీ భానుకి మాత్రం ఇంకా ఎవరో తనని గమనిస్తున్నారు అని చుట్టూ చూస్తూ ఉంది. సావిత్రి భాను దగ్గరికి వెళ్ళి, ఎంత అందంగా ఉన్నావు తల్లి అంటూ తన చేతులతో దిష్టి తీసింది. చాలా అందంగా ఉన్నావు భాను, ఇంతసేపు చూసినా కూడా చాలా అందమైన చీరలు తీసుకున్నావు తల్లి అంటుంది ఉమా. మరేమనుకున్నావు, నా కూతురు సెలెక్షన్ ఎప్పుడూ బాగుంటుంది అంటాడు భానుని దగ్గరికి తీసుకొని శంకర్. అవును అంకుల్, భాను సెలెక్షన్ ఎప్పుడూ సూపర్గానే ఉంటుంది అంటూ అక్కడికి వచ్చాడు విశాల్. విశాల్ని చూడగానే భాను మొహంలో సంతోషం ఎగిరిపోయింది. విశాల్ భానుని చూసి దగ్గరకు వచ్చి, నిజంగా నేను ఎంతో అదృష్టవంతుని తెలుసా, ఎందుకంటే నువ్వు నన్ను సెలెక్ట్ చేసినందుకు అంటాడు భాను కళ్ళల్లోకి చూస్తూ. విశాల్ మాటలకి భాను కోపంగా చూస్తుంది. విశాల్ నవ్వుతూ, థ్యాంక్ యూ సుమ, భానుకి శారీస్ ఇచ్చినందుకు అంటాడు. అది వినగానే సుమతో సహా అందరూ షాక్ అవుతారు. ఏంటి ఇవి నువ్వు చూపించినవా అని అడుగుతుంది అనుమానంగా సుమ. విశాల్ అవును అన్నట్టు తలూపుతాడు. భాను దీప ఇద్దరు సుమని కోపంగా చూస్తున్నారు. అది మామయ్య గారు, భాను ఇక్కడ ఇన్ని ఉండటం వల్ల తనకేం నచ్చడం లేదు, అందుకే నేనే తన కోసం సెలెక్ట్ చేశాను. నేనే నేరుగా ఇవ్వడం మంచిది కాదు అని సుమ చేతికిచ్చి భానుకి ఇవ్వమన్నాను అంటాడు. విశాల్ మాటలు వినగానే ఉమా సంతోషంగా, మా భాను చాలా అదృష్టవంతురాలు, చెప్పకుండానే తనకేం కావాలో అర్థం చేసుకుని భర్త దొరికాడు అంటుంది. ఉమా మాటలు విని భాను వెంటనే అక్కడి నుండి ట్రయల్ రూమ్కి వెళ్ళింది. భాను అలా వెళ్ళడం చూసి సావిత్రి నవ్వుతూ, అబ్బో మా కోడలికి సిగ్గుపడడం కూడా తెలిసే అంటుంది. లోపలికి వెళ్ళిన భాను కోపంగా శారీ విప్పి విసిరేసింది. భాను సుమ కోపంగా విశాల్ని పక్కకి తీసుకెళ్ళి, శారీస్ నిజంగా నువ్వేనా, కానీ ఆ లెటర్లో విక్రమ్ పంపించినట్టుగా ఉందిగా అంటుంది. అవును, నేను అని తెలిస్తే నువ్వు భానుకి ఇవ్వవుగా అంటాడు విశాల్. అలా అనగానే సుమ కోపంగా విశాల్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
సుమ అలా వెళ్ళడం చూసి విశాల్ నవ్వుకుంటూ ఉన్నాడు. 5 మినిట్స్లో చేంజ్ చేసుకొని బయటకు వచ్చింది భాను. తర్వాత అందరూ కలిసి గోల్డ్ షాపింగ్ కోసం వెళ్ళారు. అక్కడ భాను ఏం సరిగ్గా చూడట్లేదు. ఉమా వాళ్ళు ఏది చూపిస్తే అదే తీసుకుంది. భాను పరిస్థితి చూసి నవ్వుకుంటూ పాపం భాను నువ్వు అనుకుంటూ అన్నాడు. సుమ భానుతో మాట్లాడాలి అని చాలా ట్రై చేస్తుంది, కానీ తను మాత్రం అస్సలు తనతో మాట్లాడడం లేదు. సుమ భానుతో మాట్లాడకూడదు అని విశాల్ ఎప్పుడు భాను చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. విశాల్ అలా చేయడం భానుకి అస్సలు నచ్చడం లేదు, కానీ అందరి ముందు ఏమనలేక విశాల్ నుండి తప్పించుకోవడం కోసం ఎప్పుడు శంకర్ దగ్గరే ఉంటుంది. అది చూసి అమ్మయ్య, సుమాకి భానుతో మాట్లాడే ఛాన్స్ అయితే ఇవ్వకుండా చేస్తున్నా. ఈ ఒక్క నైటు సుమాని భానుకి దూరంగా ఉంచితే చాలు, నేను అనుకున్న పని పూర్తి చెయ్యొచ్చు అనుకుంటాడు విశాల్. అలా వాళ్ళ షాపింగ్ అంతా అయ్యేసరికి చాలా లేట్ అవ్వడంతో అందరూ బయటనే డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళారు. అందరూ లోపలికి వెళ్ళగానే ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. భాను చాలా కోపంగా ఉంది. అది ఎవరి మీద చూపించాలో తెలియక పిల్లోస్ అన్నీ కిందికి విసిరేసింది. చాలాసేపు కోపంగా అటు ఇటు తిరుగుతుంది. అంతలో బాల్కనీలో ఏదో శబ్దం వచ్చినట్టు అనిపించి అక్కడికి వెళ్ళింది, కానీ తనకు అక్కడ ఏం కనిపించలేదు. ఇంకా అక్కడే నిలబడి చందమామని చూస్తూ ఉండిపోయింది భాను. సడన్గా ఎవరో వచ్చి మీద చేయి వేయడంతో భయపడి వెనక్కి తిరిగింది, కానీ కాల్ స్లిప్ అవ్వడంతో భాను బాల్కనీ నుండి కింద పడింది. అది చూసి అతను వెంటనే భాను చేయిని గట్టిగా పట్టుకొని పైకి లాగాడు కంగారుగా. భాను నువ్వు బాగానే ఉన్నావుగా, నీకేం కాలేదుగా అంటూ తనని చూస్తాడు. భాను పాపం చాలా భయపడిపోయి వెంటనే విక్రమ్ అంటూ గట్టిగా హక్ చేసుకుంది. విక్రమ్ను కూడా భానుని హక్ చేసుకున్నాడు. ఇద్దరూ అలా చాలాసేపు ఉండిపోయారు. భాను కొంచెం కూల్ అయ్యాక మెల్లగా విక్రమ్కి దూరం జరిగింది. అయ్యో ఏమైంది, ఇంకొంచెం సేపు ఇలాగే ఉండొచ్చుగా అన్నాడు విక్రమ్. భాను కోపంగా ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అంది. విక్రమ్ భాను దగ్గరికి వెళ్ళి ఏంటి బంగారం, ఇందాక తలకేమైనా దెబ్బ తగిలిందా, నన్ను ఎవరు అని అడుగుతున్నావు అంటూ భానుని దగ్గరికి లాక్కొని తలని చూస్తాడు. ఓవర్ చేయకు, వదులు నన్ను. ఇన్ని రోజులు నేను ఇక్కడ ఎలా ఉన్నానో ఏంటో కూడా పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి బంగారం అంటే అయిపోతుందా అంటూ విక్రమ్ని చూస్తూ అంది భాను. విక్రమ్ భాను బుగ్గ మీద ముద్దు పెట్టుకొని నా బంగారానికి చాలా కోపం వచ్చినట్లుందే అంటూ మళ్ళీ భానుని పట్టుకున్నాడు. అబ్బా విక్రమ్ నన్ను వదులు, అయినా నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు, నాకు తెలియదు నువ్వు వచ్చినట్లు కూడా, నాకెవరూ చెప్పనే లేదు అంటుంది భాను. విక్రమ్ భానుని వదిలి మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు వచ్చాను అంటాడు. అవునా, మరి నాకెందుకు కనిపించలేదు నువ్వు, నేను కలుద్దామని వచ్చాను, కానీ అప్పటికే అత్తమ్మ వాళ్ళు అందరూ నీకేం నచ్చడం లేదు అని అరుస్తున్నారు, అందుకే నీ కోసం నేనే ఏమైనా సెలెక్ట్ చేద్దామని చాలా కష్టపడి అంటూ చెప్పడం ఆపేశాడు. భాను ఆశ్చర్యంగా అంటే ఆ శారీస్ తెచ్చింది నువ్వే కదా అంటుంది. విక్రమ్ ముభావంగా అవును, కానీ ఏం లాభం చెప్పు, మేడం గారు దాన్ని విసిరేశారుగా అంటాడు. అది ఆ విశాల్ తీసుకొచ్చాడు అని చెప్పాడు, అందుకే అలా చేశాను అంటుంది భాను. అది వదిలే, కానీ నువ్వు అలా శారీలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా భాను అంటాడు. అవునా, నాకు తెలియదు, చెప్పు నువ్వు ఎంత అందంగా ఉన్నాను అంటుంది భాను విక్రమ్ని కొంటెగా చూస్తూ. విక్రమ్ భానుని దగ్గరికి లాక్కొని తన పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అలా కొద్దిసేపు భాను అధరాలలోని మాధుర్యాన్ని ఆస్వాదించిన తర్వాత విక్రమ్ మెల్లగా తనకి దూరం జరిగాడు. భాను విక్రమ్ని అలా చూస్తూ ఉండిపోయింది. విక్రమ్ నవ్వుతూ ఎంత అందంగా ఉన్నావు భాను అంటాడు. భానుకి వెంటనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి. అయ్యో భాను ఏమైంది అంటాడు విక్రమ్ కంగారుగా. భాను విక్రమ్ని హక్ చేసుకొని నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళు, నాకు చాలా భయంగా ఉంది అంటుంది. విక్రమ్ భాను మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని అలాంటి పరిస్థితి మనకెప్పటికీ రాదు భాను అంటాడు. చూస్తూ ఉండు, విశాల్ గురించి మామయ్యకి అన్ని నిజాలు తెలిసేలా చేస్తాను, ఇంకా ఒక్కరోజు ఓపిక పట్టు భాను, అన్నీ బయటపడతాయి అంటాడు విక్రమ్. నిజంగానే అలా జరుగుతుందా విక్రమ్, పెళ్లి టైం దగ్గర పడే కొద్దీ నాకు చాలా భయంగా ఉంది, తొందరగా ఏదో ఒకటి చెయ్యి అంటుంది భాను. నా మీద నమ్మకం ఉందా భాను అని అడుగుతాడు విక్రమ్. భాను విక్రమ్ కళ్ళల్లోకి చూస్తూ ఉంది అన్నట్లు తలూపింది. అయితే ఇవాల్టి నుండి నువ్వు ఇలా డల్గా ఉండకూడదు, ఎప్పటిలాగే నవ్వుతూ ఉండాలి అని చెప్పగానే నేను అలా ఉండాలి అంటే నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి అంటుంది. పిచ్చి భాను, నేనెక్కడికి పోతాను చెప్పు, ఎప్పటికీ నీతోనే నా ప్రయాణం అంటూ నీ వెనకాలే తిరుగుతాను, ఓకేనా బంగారం, అంతొద్దు కానీ కొంచెం తగ్గించు అంటుంది. అది సరే విక్రమ్, ఆ విషయాల గురించి అన్నీ బయటపడతాయి అన్నావుగా, అంటే నాన్నకి వాడి గురించి నిజం చెప్పడానికి ప్రూఫ్స్ దొరికాయా అనగానే విక్రమ్ నవ్వుతూ అవును భాను, ఇప్పుడు వాడి గురించి మావయ్యకి చెప్పడానికి మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అవునా, అయితే ఆ రోజు సుమ వాళ్ళకి చెప్పిన అతను నాన్నకి కూడా విశాల్ గురించి నిజం చెప్తాను అన్నాడా
అతను కాదు బాను, తను కనిపించడం లేదు. తన గురించి కూడా వెతుకుతున్నా. అతను ఎక్కడ ఉన్నా గానీ 2 రోజుల్లో పట్టుకుంటాను. అతను కాదు అంటే మరింకా ఎవరు అని అడుగుతుంది బాను. అది బాను, అతను అంటూ విక్రము ఇది చెప్తుండగానే బాను అంటూ ఉమా పిలిచారు. ఆ పిలుపు వినగానే విక్రమ్ అక్కడి నుండి పక్కకు వెళ్ళాడు. బాను, బాను అంటూ ఉమా అక్కడికొచ్చింది. అబ్బా ఏంటమ్మా, ఎందుకలా అరుస్తున్నావు అంటుంది చిరాకుగా బాను. ఏంటి, నేను అరుస్తున్నానా? హా, అలా చూడగానే ఏంటో చెప్పమ్మా అంటుంది బాను. ఏం చేస్తున్నావే ఇక్కడ? అవతల మీ నాన్న పిలుస్తున్నాడు. సరే నువ్వెళ్ళు, నేను వస్తాను అంటుంది బాను విక్రమ్ వైపు చూస్తూ. ఉమా అనుమానంగా బాను చూసిన వైపు చూస్తూ ఏముంది అక్కడ అంటుంది. ఉమా చూడగానే విక్రమ్ తనకి కనిపించకుండా పక్కకి వెళ్ళాడు. అది చూసి బాను కంగారుగా అబ్బా అమ్మా నువ్వెళ్ళు, నేను వస్తాను అంటుంది. బాను కంగారుని చూసి ఉమా ఏం అవసరం లేదు పదా, అక్కడ మీ నాన్న మళ్ళీ నా మీద అరుస్తాడు అని చెప్పి బాను చేయి పట్టుకొని కిందికి తీసుకొని వెళ్ళింది. ఇంకా బాను ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏంటి నాన్న అంటూ బాను శంకర్ దగ్గరికి వెళ్ళింది. శంకర్ నవ్వుతూ ఎక్కడికి వెళ్ళావు తల్లి, వచ్చినప్పటి నుండి మళ్ళీ కనిపించలేదు. అదే నాన్న, ఇప్పుడే కాల్ వస్తే మేడం మీదకి వెళ్ళాను అని అబద్ధం చెప్పింది. అవునా తల్లి? శంకర్ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. బాను ఇంకా వెళ్ళి తొందరగా పడుకో, పొద్దున్నే నేను పెళ్లి కూతుర్ని చెయ్యాలి అంటుంది అక్కడికొచ్చిన ఉమ. అది వినగానే బాను షాక్ అవుతుంది. అదేంటమ్మా అప్పుడే అంటుంది బాను కంగారుగా. అలా అడుగుతావేంటే, పెళ్ళికి ఇంకా 4 రోజులే ఉన్నాయి. అవును వదినా, రోజులు ఎంత తొందరగా గడిచిపోతున్నాయి. అప్పుడే పెళ్ళి ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలాయి అంటుంది సావిత్రి. అవును వదినా, విక్రమ్ ఇంకా రాలేదెందుకు అని, పెళ్ళికి ఇంకా 4 రోజులే ఉన్నాయి, తొందరగా రమ్మని చెప్పండి అంటుంది ఉమ. హా వదినా, కాల్ చేశాను, పొద్దున్నే వస్తానని చెప్పాడు అంటుంది సావిత్రి. వాళ్ళలా రేపటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది విని బానుకి కోపం వస్తుంటే వెంటనే తన గదికి వెళ్ళింది. బాను అలా వెళ్ళడం చూసి ఉమా సావిత్రి ఇద్దరూ నవ్వుకుంటారు. చూసావా వదిన, బాను ఎంత సిగ్గుపడుతుందో. ఏంటి ఉమా, ఇంకా మీ మాటలు అయిపోలేదా? తొందరగా వెళ్ళి పడుకోండి, మళ్ళీ పొద్దున్నే చాలా పనులుంటాయని చెప్పి శంకర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.